అందరూ అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత చిన్న కూతుర్ని వదిలేసిపోయింది అనేసి. గానీ నేను పోయింది నా కోసం కాదు. నేను పోయింది నా కూతురు కోసమే. నేను పోయింది నా అబ్బాయి కోసమే. నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక్క ఉద్దేశ్యం కోసమే నేను పోయాను. చాలా గర్వంగా చెప్తున్నాను. నా చెయ్యార ఎంత అయిందో నేను రక్త పెట్టేశాను. అన్ని చెమటలు పెట్టేశాను. గానీ టాప్ 5లో వచ్చాను. ఇదే నా గెలుపు. ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు. ఇది నా అమ్మ గెలుపు. నా నాన్న గెలుపు. నా చుట్టాల గెలుపు. ఎవరెవరు నా పరంగా నించుకున్నారు. ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు. ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు. మీ అందరిలో చాలా అమ్మలుంటారు. పిల్లల వల్లే ఆళ్ళు పనికి పోలేరు. మీ అందరిలో చాలా లేడీస్ ఉంటారు. ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కెరియర్ ఆళ్ళు లీడ్ చేయలేరు. మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోనండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను. ప్రతి స్ట్రగుల్ నుంచి బయటికొచ్చేసి మీరు మీకోసం నిలబడండి. మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కటు మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను.